ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బట్ సలీం మాస్టర్ దగ్గర చేశారు కదా, మీరు చాలా సినిమాలు చేశారు. బట్ సలీం మాస్టర్ లాస్ట్ స్టేజ్ అసలు చెప్పుకునేది కాదు. వేరే వాళ్ళు అంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా దెబ్బతిని తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయారు. చాలామంది మాస్టర్స్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద మాస్టర్లు అయ్యారు, డాన్సర్లు అందరూ హెల్ప్ చేశారు అన్నారు. ఎందుకు మాస్టర్ ఆ పరిస్థితి వచ్చింది నాగమణి గారు ఆయనకి? ఏమోనండి, అదే చెప్తున్నారు కదా, విధి ఎవరిని తప్పించలేదు. కలిసారా మీరు? కలిసారా? నేను కలవలేదండి. అంటే నాకు వచ్చి నేను పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఎక్కువ బయటికి రానిలేదు నన్ను. అందుకని నేను పెద్దగా ఆ మాస్టర్ దగ్గరికి నేను కలవలేదు. ఎప్పుడన్నా బయట ఎక్కడన్నా కలిస్తే వాళ్ళ వైఫ్ వచ్చి నాకు చాలా బాగా ఫ్రెండ్, సులేఖ అమ్మాయి. ఆయనకి 2 పిల్లలు. నేనంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఎప్పుడన్నా నాగమణి ఆయన ఊర్లో లేనప్పుడు నన్ను పిలిచేది, వా నాగమణి వీటికి వాటి అనేసి. అంటే సరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదాన్ని, కానీ ఆయన ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని కదా ఎక్కువగా. ఆ అమ్మాయితో మాట్లాడేదాన్ని ఎప్పుడన్నా. ఆ టైంలో వచ్చి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి మరి నాకు అర్థం కాలే. అన్నీ అక్కడ చారీ స్ట్రీట్లో ఆయన పెద్ద ఇల్లు ఉంది, అది చలం గారిది. ఆ చలం దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నాడు. అది వచ్చి కొట్లు పెట్టాడు. ఆ కొట్లు ఏమైపోయిందంటే ఆ కొట్లలో వాళ్ళు ఖాళీ చేయనంటారు. ఖాళీ చేయించాలని ఒక నాడార్ని చంపించాలని ఏదో చేశారు. ఆ స్టోరీ అంతా పెద్దగా వచ్చింది కదా బయటికి. ఆయన చంపించడం, మనుషులు రౌడీలు పెట్టి ఆయన చంపలేదు, వాళ్ళని పెట్టి చంపించాడు. అలా వెళ్ళి మాటల్లో టక్కని చేసేప్పుడు మెడ తెగిపోయింది అనమాట. మాస్టర్ది కాదు, నాడారు అనేసి అతను. ఆయన కొట్లు 4 కొట్లు అండి, సలీం మాస్టర్వి అవి. ఆ 4 కొట్లు ఒక నాడారు అతను ఖాళీ చేయమంటే చేయను అంటున్నాడు. అంటే ఆయన ఇల్లు అమ్ముకోవాలి, ఇల్లు అమ్మాలంటే వాళ్ళు ఖాళీ చేసేవాలి. వాడు ఖాళీ చేయనంటే చాలా సంవత్సరాలుగా ఖాళీ చేయంటే ఖాళీ చేయలేదు అనుకుంటా. ఆ టైంలో రౌడీలను పెట్టి అతను ఇంట్లో ఉన్నాడు. ఆ రౌడీలు వెళ్ళి కొట్లో వెళ్ళి గలాట చేశారు. వాడు నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఆ కొట్టోడు. ఏం చేసుకుంటున్నా చూడని కత్తితో ఇలా అన్నప్పుడు తల తెగిపోయింది. అది పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నేరుగా అసలు ఎవరు చనిపోయాడంటే ఆ నాడారు కొడుకు చనిపోయాడు, చిన్నోడు. దానివల్ల ఆయనకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. అక్కడే వెళ్ళడం పోలీసు వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళి ఆయన పట్టుకొని ఆయన బాత్రూంలో దాక్కున్నాడంట. బాత్రూంలో పగులు కొట్టి బయట తీసుకొచ్చి దీంట్లో జైల్లో వేశారు. అక్కడి నుంచి మరి చాలా ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు. మీరు కలవలే? ఎప్పుడు కలవను నేను అసలు. ఈ స్టోరీ మాత్రం చెప్పారు నాకు. ఓకే. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఫుల్ రిస్ట్రిక్షన్ చేశారు పెళ్ళైన తర్వాత. యాక్ట్ చేయకూడదు, అంటే డాన్స్ చేయకూడదు, మాస్టర్ అవ్వకూడదు, సినిమాల్లోకి రాకూడదు అని. మరి రాజేష్ గారి అక్క శ్రీలక్ష్మి గారు పెద్ద కమిడియన్, ఆమె యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఆమెకు లేని రిస్ట్రిక్షన్ మీకు ఎందుకు పెట్టారు అసలుకి? ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా. ఆవిడ పెళ్లి చేసుకుంటే అలా ఉండదు, ఆవిడ లైఫ్ తెలియదు కదా మనకి. నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఇతనికి ఇష్టం లేదు. ఓకే. రాజేష్కి. బట్ ఆమె ఎప్పుడు సపోర్ట్ చేయలే? చేయని ఏమవుతుంది, నేను ఉన్నాను కదా ఫీల్డ్లో. సపోర్ట్ చేస్తే అంటే చేస్తారు, ఎందుకు చేయరు? సపోర్ట్ చేస్తారు, చేయమనే చేస్తారు. బాగానే ఉందా మీ ఇద్దరి మధ్య బాండింగ్? బాగానే ఉంటుందా ఫస్ట్ నుంచి ఇప్పటికే? ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చేసి వెళ్ళింది. వస్తారు రోజు, ఎప్పుడో కలుస్తూనే ఉంటాం. నేను నిన్న కూడా వెళ్ళి చూసి వచ్చాను. ఇక్కడే ఉంటుంది కదా వడపల్లిలో. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా బాగా ఉంటాం అండి, మాకేం లేదు. మా ఆడపడుచులు అందరూ బాగానే ఉంటాం. పద్మ, నేను, వాళ్ళ పిల్లలు. ఎప్పుడు ఐశ్వర్య గారు సక్సెస్ అయిన తర్వాత లేదా బిఫోర్ నుంచి కూడా బాగుంటారా? ఎప్పుడు మామూలు మాటలు అన్నీ ఎప్పుడు ఉంటాయి, అదేం లేదు. ఎప్పుడు బాగానే. ఆ సక్సెస్ అనేది ఉంది, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు పైకి వచ్చిందంటే వాళ్ళకి ఇష్టమే కదా. సక్సెస్ అయిపోవడం అనేది అలా మన అంటే మేము పైకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ కాదు అంటున్నా. ఆ అమ్మాయి అంత నా సపోర్ట్ కాదు. అవును, నా సపోర్టే లేనప్పుడు ఇంకెవరు సపోర్ట్ కావాలి? తనంతరికి తన వచ్చి ట్రై చేసుకుంటే తనంతరికి పైకి వచ్చింది అంతే. ఓకే. నేనుగా వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని వెళ్ళి అడగలేదు మా అమ్మాయికి వేషం ఇవ్వండి అనేసి. ఎందుకంటే మీకు ఇండస్ట్రీ టచ్ లేదు కదా. టచ్ ఉంది, ఎందుకు లేదు? ఇండస్ట్రీ టచ్ లేదా? అందరు తెలిసిన కదా. ఇప్పుడు రాఘవేంద్ర గారిని అడిగితే ఇవ్వరా? లేదంటే ఇక చాలా ఇయర్స్ అయిపోయింది కదా. ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పటికి కూడా వాళ్ళు మర్చిపోలేరు నన్ను, ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే నేను అన్ని పిక్చర్లు ఆయన చేశాను. నేను దాసనారాయణ కానీ, మరి ఈయన రాఘవేంద్ర గారు కానీ, కోదండరామరెడ్డి గారు కానీ, తర్వాత చాలామంది ఉన్నారు కదా, బి గోపాలు, వాళ్ళందరూ నేను అన్ని సినిమాలు చేశాను కదా. బట్ నాగమణి గారు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మగవాళ్ళకి తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది ఒక లేడీ భర్త మళ్ళీ ఇమీడియట్గా పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నారో లేకపోతే చంపించారో, ఒక అమ్మాయిని ప్రేమించి అది మనకి ఈ రోజు వరకు తెలీదు. మళ్ళీ ఇంకొక బాబు
అసలు ఏంటి అసలు పిల్లలు అలా చనిపోవటం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైనా ఇబ్బందులు పడ్డారా తర్వాత? చాలా ఇబ్బందులు పడ్డానండి. అదే చెప్తున్నాను కదా, చాలా ఇబ్బందులు పడి నేను అసలు మనిషిని అవ్వడానికే చాలా రోజులు పట్టింది. ఇంకా నేను అసలు అన్ని దేవుళ్ళని పగలు కొట్టేస్తాను ఇంట్లో. నా రెండో అబ్బాయి చనిపోతానే మొత్తం దేవుడి ఫోటోలు తీసి అన్ని ఇసిరి కొట్టేస్తాను. దేవుడిని పూజ చేయడం మానేస్తాం మేము చాలా సంవత్సరాలు. ఇంట్లోకి అసలు ఒక్క దేవుడిని కూడా రానిలే. వద్దు నాకు అసలు ఎవరు, దేవుడే హెల్ప్ చేయలేదు, అన్నింటి కష్టాలు పెట్టాడు దేవుడు. అన్నీ ఇంత ఇంత మరి సీతమ్మ ఎలా పడిందో తెలియదు మనకి. నేను అది ఆవిడకంటే ఎక్కువ పడ్డానేమో అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడి ఈరోజు హ్యాపీగా ఉన్నానండి. నాకు ఇప్పుడు నాకు బాధలు ఏం లేవు. అవన్నీ వదిలేస్తాను. ఇంకా ఎందుకు ఆ బాధలు చెప్పుకోవడం? అంతే కదా, అవసరం లేదు. పెద్ద అబ్బాయి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? అయిపోయాను 2003లో చనిపోయాడు. 2008లో చిన్న అబ్బాయి చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నారా? రెండో అబ్బాయి యాక్సిడెంట్. అది ఓకే, అది తెలుసు. పెద్ద అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు, మనకు తెలియదు. ఇంట్లోనే ఒక అమ్మాయి ప్రేమించి వాళ్ళ ఇంట్లో, అది మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కో ఎప్పుడో ఆ టైంలో చనిపోయాడు. అది మాకు చెప్పింది 2:30 గంటలకు చెప్పింది. మేము అందరం వెళ్ళాం హాస్పిటల్ దగ్గరికి. భారతీరాజ హాస్పిటల్లో బాడీ ఉంచారన్నమాట. ఏం చెప్తాం, ఇంకా అప్పుడే సగం పోయింది ప్రాణం నాకు. పెద్ద కొడుకు ఏదో మనకు చేతికి అందొస్తాడు కదా అనేసి అనుకున్న టైంలో కరెక్ట్గా మంచి హైట్, పర్సనాలిటీ, బాగా అందంగా ఉంటాడు అబ్బాయి, చాలా బాగుంటాడు. ఆడ కూడా సినిమాలో రప్పించాలని హైదరాబాద్ తీసుకొచ్చి రాఘవేంద్ర గారు కూడా చూపించాను. ఆయనకు చూపించాను. కొంచెం పెద్ద ఆవిడ అవని, నాగమణి ఇప్పుడే అవసరపడక చిన్నపిల్లడు కొన్నాడు అనేసి అన్నాడు. హైట్ మాత్రం 6 ఉంటాడు, బాగుంటాడు అనమాట. సరే నేను కొంచెం వాడి మీదే నేను ఎక్కువగా ఆశపడ్డాను అనమాట. సినిమాలో చేయిద్దాము అంటే పర్సనాలిటీగా ఉన్నాడు నాన్నలాగా అనేసి అనుకున్నాను. అది అలాగైపోయింది. ఈ రెండో అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేప్పుడు వినాయక చవితి రోజు, కరెక్ట్గా వినాయక చవితి రోజు చనిపోయాడు. అది యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంకా పోలీసులు నాకు ఫోన్ చేసి, మీ అబ్బాయి కిషోర్ అనే అబ్బాయి ఇక్కడ చనిపోయాడని కూడా చెప్పలే, యాక్సిడెంట్ అయింది. అంత పరిగెత్తాం, చూస్తే ఆడు కూడా సేమ్ స్ట్రెచ్చర్లో పడుకున్నాడు. ఇంకంతా ఏం చేయాలి ఇంకా జీవితంలో? 2 కొడుకులను పోగొట్టుకున్నాను, అంతే జీవితం. పైకి ఇలా ఉన్నారు కానీ 4 గోళ్ల మధ్య ఎన్ని నిద్రలేని రాత్రులు, చాలా. కన్నీళ్ళు. ఇప్పుడు కూడా అనుకుంటే నిద్ర రాదు రాత్రులు, అలా అనిపిస్తుంది. ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించకు, ఇంకా ఆలోచిస్తాను చాలా. ఇంకా జీవితం ఏముంటుంది చెప్పండి? పోయింది. ఏ ఆడదానికి రాని కష్టాలన్నీ మీకే వచ్చాయి కదమ్మా ఇండస్ట్రీలో. నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు, తెలుగు వాళ్ళకి కూడా. ఇది మీరు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడలేదు కాబట్టి, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి, నిజంగా మీ గురించి విన్నప్పుడు కళ్ళంబ నీళ్ళు రాకుండా ఉండవు ఎవరికి కూడా, మనిషి అనేవాడికి. అన్ని కష్టాలు పడ్డారు మీరు. అయిపోయింది ఇంకంతే, కష్టాలు పడ్డాం. ఇంకా అదే మనం గుర్తుపెట్టుకుంటే జీవితంలో మనం పైకి రాలేం. వదిలేయాలి అంతే. దేవుడు మనకి ఇంతే రాత రాశాడు, దేవుడు ఇంతే ఇచ్చాడు. ఈరోజు మనకి 2 పిల్లలే ప్రాప్తం. 4 పిల్లల్ని మా అమ్మ ఎందుకు కనమని చెప్పిందో ఈరోజు నాకు అర్థమవుతుంది. బట్ 2 పిల్లలు పోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరిగి నిలబడి? చెప్పలేండి, చాలా సంవత్సరాలు పట్టింది. నేను అసలు స్థితిలో లేను అసలు. మోడి పారిపోయిన చెట్టులాగా అలాగే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చోవడం, అవన్నీ చూసే మా అమ్మాయి, బుజ్జి అంటాను నా కొడుకు, వీళ్ళందరూ, అమ్మ మేము ఉన్నాం కదా ఎందుకు సరిపోని అవి వదిలి ఇంకా మేము మమ్మల్ని కూడా వదులుకుంటావు, అయితే నువ్వు వెళ్ళిపోతావంటే, నేను చచ్చిపోతానంటే నా మమ్మ మాకెవరు దిక్కు, నాకు తండ్రి లేరు, నువ్వు లేకుండా ఉంటే ఎలాగంటే అప్పుడు ఇంకా వాళ్ళ కోసమన్నా బతకాలి కదా మనం. అలాగే దృఢం చేసుకొని మనసుని రాయపరుచుకొని ఈరోజు వరకు బాగా చూసుకుంటున్నారు నా పిల్లలు. హ్యాపీగా ఉన్నాను. కోరింది ఏం కావాలో చూసుకో, ఏం కావాలి నన్ను అడగకుండా ఏం చేయరు. అన్నీ నేను ఏం చేసినా నువ్వేం చేస్తా అది మాకు ఏం చేస్తా అది చేయమంటారు. నన్ను మించి ఏమి చేయదమ్మా నా కూతురు కూడా. అలాంటి అమ్మాయిని కంటే కూడా నా అదృష్టం. ఒక అమ్మాయి ఒక ఇంటి ఇదినే మార్చేసింది మళ్ళీ. ఎందుకంటారు పెద్దవాళ్ళు, ఐశ్వర్య గారిని చూసినప్పుడు అనిపిస్తుంటది అనమాట. అంతే. అంటే ఆ అమ్మాయి జీవితంలో అంటే ఫైనాన్షియల్ గా ఇంటిని లేపిందని అది కాదు నేను చెప్తుంది, ఒక ధైర్యం. మరి మనిషి తనకి దెబ్బే వాళ్ళ అన్నంటే ఇష్టం, రెండో అన్నంటే ఇష్టం, పెద్దోడికి చాలా ఇష్టం. అసలు భుజాల మీద వేసుకుని తిరుగుతాడు.
వాడు చనిపోవడంతో మా అమ్మాయి అసలు అసలు దానికి నాకంటే ఎక్కువ ఏడ్చింది అదే. అన్ని కొట్టుకుని ఏడ్చింది, అంత ఇదిగా ఏడ్చింది ఆ పిల్ల. ఎవరైనా వాడైనా కూడా మా రెండోవాడు మూడోవాడు కూడా అసలు వాళ్ళందరూ అన్నదమ్ములు కదా, అంత ఇదిగా ఏదో పెద్ద ఫ్యామిలీ అవుతుంది అనుకున్నాను నేను. నాకేంట్లే అవో 3 మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల హ్యాపీగా ఉండొచ్చు, ఎవరు కష్టపడి ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకైతే కుడి భుజం ఎడం భుజం, ఇంకేంటి నాకు ఏం తక్కువ అవుతుంది అలా అలా అనుకుని నేను మైండ్లో ఎన్ని కష్టాలను అనిపించాను అనమాట. తండ్రి పోయినా కూడా సరిపోని ఏం చేస్తాం, మనకి రాత ఇంతే అనుకున్నాం. ఈరోజు మరి వాళ్ళిద్దరు పోయిన తర్వాత మనం ఇంకా అది కూడా దేవుడు వచ్చి దేవుడికి కన్ను కుట్టింది అనమాట. నా సంసారం బాగుపడకూడదు అని అనుకున్నాడు అనేసి అలా అనుకుని ఇంకా దేవుడిని కూడా తిట్టుకుని అన్నీ అయిపోయి జీవితంలో అంతా అయిపోయింది. ఈరోజు ఏదో పిల్లలు పైకి వచ్చారు, వాళ్ళు బాగుంటే చాలు అలా అనుకునే ఉన్నాను. మరి దేవుడిని ఎప్పటి నుంచి పూజిస్తున్నారు? మళ్ళీ చేస్తాం. ఎక్కడ మనం వదులుతాడు ఆయన, వదలడు కదా. అలా అంటాం కోపంలో. అంటే దేవుడు వచ్చి మనకి ఎంత రాశాడో అదే జరుగుతుంది. అవును, ఆయనకి ఇష్టం 2 పిల్లలు తీసుకెళ్ళిపోయాడు. నీకు చాలా 2 పిల్లలు అనుకున్నాడు. సరే ఆయన మనసులో ఏమనుకున్నాడో మనకు తెలియదు కదా. మన రాత ఇంతే అనుకోవాలి. వాళ్ళకి ప్రాప్తం 20 సంవత్సరాలు ప్రాప్తం ఒక పెద్ద అబ్బాయికి, 23 సంవత్సరాలు ప్రాప్తం చిన్నోడికి. అంటే నా దగ్గర వాళ్ళు ఇంతవరకే ఉండాలని రాసి పెట్టాడు దేవుడు. నిజంగా పూర్వం పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో తెలియదు, పిల్లలే మన ఆస్తి, పిల్లలే మన ఆస్తి. అంతే మరి ఇంకెవరు ఏంటో అందరూ పనికి మాలిన ట్రెండ్ ఒకళ్ళు ఉంటే చాలు, వీళ్ళని పోషిస్తే చాలు. అలాగే ఇప్పుడు ఖర్చులు చూసారా ఎట్లా ఉన్నాయో అనేస్తున్నారు. కానీ నిజంగా పూర్వం అందుకే కదా 10 మంది 12 మంది 15 మంది కూడా ఉంటారు. అదే కదా బలం. నిజంగా గ్రేట్ అమ్మ అసలుకి. ఇది బాగా మైండ్లో పడిపోయింది అనుకుంటా ఐశ్వర్య రాజేష్ గారికి. అంతే తన అన్ని బాధలు చూసింది కదా. వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు 2 చనిపోవడం, దెబ్బ మీద దెబ్బ కదా. నలుగురు మేమంతా కలిసిగా ఉండేవాళ్ళం. అందరూ మరి ఏదో గూట్లో పిట్టలన్నీ ఎగిరిపోతే ఎలా ఉంటుంది, ఆ గూడు చిన్నదిగా ఏమీ లేకుండా అనాదిగా ఉన్నట్టుగా అయిపోయింది ఫ్యామిలీలో. అలాగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంక మీద మా అమ్మని సుఖపెట్టాలి, మా అమ్మకి బాగా చేయాలి, అలానే ఆ అమ్మాయి మనసులో పడింది. దానివల్ల కూడా ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం వచ్చి ఉండొచ్చు. ఓకే, లాస్ట్ పాప కదా అందరికన్నా, లాస్ట్ పాప. 3 మగపిల్లలు ఫస్ట్. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారమ్మా? మణికంఠ వచ్చి ఇప్పుడు అంటే అనిమల్ రెస్టో బార్ అని ఒక బార్ పెట్టాడు. తర్వాత రిసార్ట్ ఒకటి తీసుకుని, అది అంటే వేరే వాళ్ళది రిసార్ట్, అది అద్దెకి తీసుకుని అది జరుపుతున్నాడు అనమాట. ఆ 2 చూసుకుంటున్నాడు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలనేసి వాడి కోరిక, చేస్తున్నాడు. ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందన్నమాట సినిమా. ఓకే, అది తెలుగులో చేయాలని ఆశ వాడికి. తెలుగులో ఏదైనా మంచి పిక్చర్లు ఏమైనా వస్తే చేద్దామని. అంటే ఇంట్లో కూర్చుంటే రాదురా, ట్రై చేయాలి, తిరగాలి, ఏదైనా ప్రొడ్యూసర్లో ఏమైనా కనుక్కోవాలి, వెళ్ళి తిరుగుతూనే కదా వస్తుంది అని చెప్పాను. అంటే ఈ సినిమా అంటే మన కోదండరామరెడ్డి గారు అబ్బాయిలు ఇక్కడే చేస్తున్నారు కదా మూవీస్ లో, వైభవ్ అను సునీల్ అను. సో వాళ్ళతో పాటు చేశారు కదా. వాళ్ళతో ఫ్రెండ్సే. మా అమ్మలకు కూడా చాలా ఫ్రెండ్స్, వైభవ్ వైఫ్ వాళ్ళందరూ రోజు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి. వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుగు కన్నా తమిళ్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయారు. వాళ్ళ నాన్న కోదండరామరెడ్డి గారు తెలుగులో సూపర్ డైరెక్టర్ అయితే వాళ్ళ పిల్లలు తమిళ్లో సూపర్ యాక్ట్రెస్ అయిపోయారు. సో ఇప్పుడు బాబు కూడా యాక్టర్ అయిపోయారు అయితే. సో పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయింది, ఒక కొడుకు. సో కోడలు ఏం చేస్తారు? కోడలు కూడా తన అదే సీరియల్ అది చేస్తుంది. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళింది తన. సో మొత్తం సినిమా ఇండస్ట్రీ.